జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, పేపర్ లీక్ అయింది, ఈవెన్ విద్యార్హతలు కూడా లేని అభ్యర్థులకి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ముందు ఒకసారి అది చూద్దాం. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మన హయాంలో మనము ఎన్నికలు అయిపోయిన 4 నెలలకి 1,30,000 మనం సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించినాం. ఒక్క క్రిటిసిజం రాలా, ఒక్కడంటే ఒక్కడు కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి మనం ఛాన్స్ ఇవ్వాల. అంత ట్రాన్స్పరెంట్ గా చేసినాం. 1,30,000 ఉద్యోగాలు, ఈడ 16,000 ఉద్యోగాలకు దానికి రకరకాలుగా దాన్ని తిప్పి ఇంత కాంట్రవర్షియల్ చేసి అమ్ముకునే కార్యక్రమం దాకా తీసుకుపోవడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలియదు దాన్ని నడిపించిన తీరు. స్పోర్ట్స్ కోట అసలు ఇది మామూలు స్కామ్ కాదు. ఈ స్పోర్ట్స్ కోటా కనుక ఇంటే అసలు ఇంటికి నిలబడతాయి. అయితే ఈ టోటల్ ఎపిసోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన కొన్ని రిమార్క్స్ చేశారు. ఏంటంటే పేపర్ లీక్ అయింది అంటున్నారు. పేపర్ జనరల్గా ఏంటంటే ఈ పేపర్ ఎప్పుడన్నా లీక్ అయితే పరిశోధన సంస్థలు కానీ దర్యాప్తు సంస్థలు కానీ ఫస్ట్ పోలీసు వ్యవస్థ కానీ ఫస్ట్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఇంకోటి జనాల్లో ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏమైనా ఫిర్యాదు చేస్తే వస్తుంది. కానీ ఫస్ట్ టైము ఒక ప్రతిపక్షం అనేది కనిపెట్టింది. ఏంటంటే పేపర్ లీక్ అయింది. ఎందుకంటే ఇది పెద్ద గందరగోళం సృష్టించడమే కాకుండా సుమారు 15 లక్షలు 18 లక్షల మంది ప్రిపేర్ అయితే ఓన్లీ ఒక 16,000 మందికి వచ్చాయి. మిగతా రాని వాళ్ళందరికీ నిరుత్సాహంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఏంటంటే పొలిటికల్గా యూజ్ చేసుకొని వాళ్ళ మీద ఏంటంటే ఒక అపోహ క్రియేట్ చేసి వాళ్ళు గందరగోళం సృష్టించడానికి ఒక రాజకీయ ఎత్తుగడలా ఉంది. అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్ కోటాలో 2% నుంచి 3% పెంచారు. దాంట్లో కూడా కొన్ని అవకతవకలు జరిగాయి అన్నారు. ఏదైనా ఉందంటే అభ్యర్థులు కోర్టుకు వెళ్తారు. ఏదో కొంతమంది ఏదో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళు ఎవరైతే అపాయింట్మెంట్ ఇవ్వలేదో వాళ్ళకి రాలేదో వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని పరిష్కరించుకుంటారు. కానీ ఇది ఏంటంటే ఇది ఒక రాజకీయ ఎత్తుగడ కింద వీళ్ళని అయోమయంగా గురి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలం 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా డిఎస్సి కింద నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ డిఎస్సి దాని మీద రకరకాలైన అభిప్రాయాలు వెళ్ళిపచ్చడం అనేది హాస్యాస్పదంగానే ఉంది.